శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 102వ అధ్యాయం ఉమాస్వయంవరం. అనంతరం సూతుడిట్లు చెప్పెను. మహాదేవి పార్వతి వృషభధ్వజుడకు పరమేశ్వరుడు తపస్సు చేత మిక్కిలి ప్రసన్నుడయ్యను. బ్రహ్మ యొక్క వచనం ప్రకారం శివుడు తన క్రీడార్థం అట్లే లోకములలోని జనుల జీవితాల్లో అన్ని దశలయందు శుభం జరుగుట కొరకు పార్వతిని వివాహమాడెను. పద్మోద్భవుడగు బ్రహ్మ మరీచ్యాది మహర్షులతో కలిసి స్వయంగా పార్వతి తపస్సు చేస్తున్న వరానికి పోయెను. అతడు విశ్వోత్పత్తికి ప్రధాన కారకురాలకు ఆ దేవికి ప్రదక్షిణం ఆచరించి ఆమెతో, గిరికన్య, నీ తపస్సు చేత త్రిలోకాలకు ఏల సంతాపం కలిగిస్తున్నావు. మాత, నీవే ఈ సమస్త విశ్వానికి విశ్వోత్పన్న కారకురాలవు. దీనికి ఎట్టి ఆపదను కలగనీయవద్దు. నీ మహాతేజం చేత ఈ లోకాలను నీవే ధరించి రక్షించము. శివుడు సర్వజనులకు అధిపతి, సర్వదేవతలను పాలించువాడు. మేమెల్లరము ఆ దేవదేవుడకు శంకరుని సేవకులం. అట్టి మహేశ్వరుడకు శివుడు నిన్ను స్వయంవరం చేసుకొనెను. ఓ వరదాత్రి మాత, నీవు ఆయన చేత సృష్టించబడితివి. అంతేకాక ఆయన నీవు లేక ఉండుటకు శక్తుడు కాడు. ఆయన నీకు పతి కాగలడు అని ఈ విధంగా చెప్పి బ్రహ్మ అనేక మార్లు ఆ పార్వతికి నమస్కరించి ఆమెను వినయపూర్వకంగా దర్శించి తిరిగి వెడలిపోయెను. బ్రహ్మ వెళ్ళిపోయిన తరువాత పరమేశ్వరుడకు శివుడు బ్రాహ్మణ వేషధారి అయి పార్వతిని అనుగ్రహించుట కొరకు ఆమె తపం చేస్తున్న ఆశ్రమానికి పోయెను. బ్రాహ్మణ వేషాన ఉన్న మహాదేవుని చూసి తన మనోసిద్ధిచే ఆ మహామాత ఆయనయే తనకు స్వామి కాగలడని తెలుసుకుని ఆయనకు నమస్కరించెను. అతిథి సత్కారాలు గ్రహించిన పిమ్మట ఛద్మవేషాన బ్రాహ్మణ రూపాన వచ్చిన వరదాయకుడగు ఆ పరమేశ్వరుని పార్వతి స్తుతించింది. మహాత్ముడకు హిమాలయని కులధర్మానుసారం ఆశీర్వదిస్తూ పార్వతీదేవిని ఆశాపూర్వకంగా చూస్తూ మందస్మితంతో దేవదేవేశుడకు శివుడు సజ్జనుల మధ్యయందు లీలార్థం పార్వతితో, దివ్యరాలవకు ఓ మహాదేవి, నేను నా సౌమ్య రూపాన్ని ధరించి నీ స్వయంవర సమారోహమందు నిన్ను కలుసుకొనగలను అని చెప్పి పరమశివుడు తన దివ్య దృష్టితో పార్వతిని చూస్తూ తన ఆశ్రమానికి మరలిపోయెను. పార్వతి కూడా తపము ఆచరించి తిరిగి తన నివాస గృహానికి చేరుకొనెను. గిరిజన చూసి హిమవంతుడు తన పత్నియగు మేనతో మిక్కిలి సంతోషిత స్వాంతుడయ్యను. ఆయన పార్వతిని తన హృదయానికి హత్తుకొని ఆలింగనం చేసుకుని ఆమె శిరమును ఆఘ్రానించెను. ఆ విషయం తెలియని హిమవంతుడు దేవదేవుడకు శివుడు తన పుత్రిక తపస్వినియకు పార్వతికి జరిగిన సంభాషణ ఎరగనందున సర్వజనులకు తెలియనట్లు ఆమె స్వయంవరం ప్రకటించెను. అంతటా హిమాలయ పుత్రి పార్వతి యొక్క స్వయంవరమందు పాల్గొనుటకు బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, భగుడు, త్వష్ట, ఆర్యముడు, వివస్వనుడు, యముడు, వరుణుడు, రుద్రుడు, మునిగణములు, అశ్విని, ఆదిత్యుడు, గంధర్వగణాలు, గరుడు, యక్షగణములు, సిద్ధగణములు, సాధ్యగణములు, దైత్యగణములు, కింపురుషగణములు, నాగగణములు, సముద్రుడు, నదులు, వేదములు, మంత్రములు, స్తోత్రములు మొదలగునవి, నాగములు, పర్వతములు, సర్వయక్షులు, సూర్యాది గ్రహములు, 3333 మంది దేవతలు అట్లే ఇతరులు అక్కడికి వచ్చి చేరుకున్నారు. అప్పుడు పార్వతి మహాదేవి సర్వరత్నాలంకార భూషితయై సర్వతోభద్రమను విమానం అధిరోహించి సర్వాభరణ భూషితురాండ్రగు నృత్య గీతాలతో వినోదపరచుచున్న అప్సరసలు, వందిమాగతులు, గంధర్వులు, సిద్ధులు, కిన్నరుల చేత స్తుతించబడుచు అక్కడికి చేరుకొనెను. మాలిని అను చిలకత్త రత్నము కాంతి చేత తెల్లగా ప్రకాశించు ఛత్రాన్ని ఆ పార్వతికి శిరంపై పట్టి ఉండెను. ఆ ఛత్రం జగన్మాత శిరంపై సంధ్యాకాలపు పూర్ణచంద్ర మండలం వలె శోభించుచుండెను. పార్వతి దివ్య చామరములు చేతుల యందు గల దివ్య స్త్రీల చేత చుట్టుకొనబడి శోభించుచుండెను. దివ్య వృక్షంలో పుష్పమాలను చేతియందు నెడుకొని జయ అను చెలికత్తె గిరిజ పక్కన నిలబడి ఉండెను. విజయ చేతియందు వీవను ఉంచుకొని పార్వతికి మరి ఒక పక్కన నిలబడెను. ఇంకను పార్వతీదేవి చక్కని పుష్పమాలను ఒకదాని చేతియందు ధరించి ఉండెను. సర్వదేవతల మధ్య ఎందును వృషభధ్వజుడకు మహాదేవుడు లీలార్థం శిశువు రూపాన అక్కడ ఉండెను. పరమేశ్వరుడుకు శివుడు దేవి యొక్క ఒడియందు నిద్రించెను. దేవతలందరూ జగన్మాత ఒడియందు గల శిశువును చూసి ఆమెతో, నీ ఒడియందు గల శిశువు ఎవరు అని మహాశ్చర్యంతో ప్రశ్నించిరి. వృత్రాసుర సంహారకుడకు ఇంద్రుడు తన చేతితో వజ్రాయుధాన్ని ప్రయోగించుటకు పైకెత్తెను. కానీ అందుకు అసక్తుడయ్యను. అగ్ని కూడా అట్లే నిలబడిపోయెను. ఆయన కూడా ఆయుధాన్ని ప్రయోగించుటకు అశక్తుడయ్యను. దక్షిణేశ్వరుడగు యముడు కూడా తన దండాన్ని కదిలించలేకపోయెను. శ్రేష్ఠులకు మునులారా, నిరుతి తన ఖడ్గాన్ని, వరుణుడు తన నాగపాసాన్ని, సమీకరణుడు అనగా వాయుదేవునుడు తన ధ్వజదండాన్ని చలించలేకపోయెను. సోముడు తన గదను, దండధారుల యందు శ్రేష్ఠుడగు కుబేరుడు తన దండమును, ఈశానుడు తీవ్రముగు తన త్రిశూలాన్ని
పైకి లేపుటకు నిలబడిరి. అట్లే ఆదిత్య గణములు తమ ముసలములను, వసుగణములు తమ ముద్గరములను తీసుకొని నిలబడ్డారు. అట్లే స్వర్గవాసులకు దేవతలందరూ తమ తమ ఆయుధాలు తీసుకుని సిద్ధపడగా దేవేశ్వరుడు శివుని చేత వారు తమ తమ స్థానముల యందు స్తంభితులుగా చేయబడి కదలిక లేక నిలబడిపోయిరి. ఆ విధంగా ఇతర స్వర్గవాసులందరూ శివుని చేత స్తంభీభూతులుగా చేయబడి నిలబడ్డారు. తన శిరమును కదిలిస్తూ తన చక్రమును పైకి లేపి విష్ణువు నిలబడిపోయెను. ఆయన శిరంపై గల వెంట్రుకలన్నీ స్థిరంగా నిలబడిపోయినవి. ఆయన చక్రమును విసరుటకు తన చేతులను కదల్చుట కూడా చేతకాని ఆసక్తుడయ్యను. పురుషుడు మోహితుడై తన పన్నులు పటపటా కొరుకుచూ ఆ బాలను చూసెను. శివుడు చూచుట చేత పూషుని దంతాలు ఊడిపడ్డాయి. అదేవిధంగా శివుడు అతడి బలము, తేజము, యౌగిక శక్తులు స్తంభింపచేసెను. ఆ సమయాన క్రోధం తెచ్చుకున్న దేవతలు మిగిలిన వారి వలె తమ స్థానములందు అచలులై నిలబడ్డారు. అందుకు మిక్కిలి దుఃఖితుడై బ్రహ్మ శివుని ధ్యానమునర్చెను. ఆయన వెంటనే పార్వతి ఒడిలో ఉన్న శిశువు ఈశానుడని తెలుసుకొనగలిగెను. ఆ విషయం తెలుసుకున్న బ్రహ్మ విస్మితుడై శీఘ్రమే తన స్థానం నుంచి లేచి శివుని చరణాలకు వందనమనర్చి ఆయన స్తుతించెను. చతుర్ముఖుడు ప్రాచీన సామగానాల చేతను, పవిత్రములకు నామాల చేతను, గుప్తనామాల చేతను మహేశ్వరుని, దేవా, నీవు 3 లోకాలను సృష్టించిన వాడవు, ప్రకృతిని ఏర్పరిచిన వాడవు, అందరికీ బుద్ధి అయిన వాడవు నీవు, అహంకారం నీవే, ఈశ్వరుడు నీవే, ఈశా నీవొక్కడవే భూతములు ఇంద్రియముల ప్రవర్తకుడవు. నీ దక్షిణహస్తం నుంచి సృజించబడ్డ నేనే మొదటి ప్రాచీనుడని. నీ వామహస్తం నుంచి మహాబాహుడగు నారాయణుడు ఉద్భవించెను. ఓ సృష్టికారక, ఈ ప్రకృతిదేవి నిరతము నీ పత్ని రూపంలో తన స్వభావాన్ని ధరిస్తూ జగత్తు సృష్టికి కారణమగుచున్నది. ఓ మహాదేవి, నీకు నమస్కారం, నీకు ప్రణామం. దేవతలకు అధిపతి, దేవతాగణములు అన్యులు నీ యౌగిక శక్తి చేత ఉత్పన్నుడై నీ కృపచేతనే మోహితులగుచున్నారు. వీరిపై కృప చూపుము. వీరు పూర్వం ఎట్లు కలరో అట్లే మరలాగున్నట్లు చెయ్యము అని ప్రార్థించెను. సూతుడు ఇట్లనెను. ఈ విధంగా కమలయోని శివుని స్తుతించగా సర్వస్తంభితులై అచరులైన ఆ దేవతాగణాలతో, దేవతలారా, మీరు ఎల్లరూ మూఢులైరి. మీరు శుభకరుడకు శివుని గుర్తించలేకపోయిరి. ఆయనయే మీకు ప్రభువు, సకల దేవతల చేత నమస్కృతుడు. ఈ సమయాన ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఓ దేవతలారా, ఇంద్రుడి నుంచి నారాయణుని వరకు మునులతో పాటు వీరెల్లరూ శంకరుని, పార్వతిని శరణు వేడడు. వారే స్వయంగా ప్రకృతి రూపాన్ని వహించిన వారు, స్తంభించిన శరీరం గలవారుగా అచలులైనారు అనగా విష్ణు సహితంగా వారెల్లరూ శివునికి ప్రణమిల్లిరి. అంతటా దేవేశుడకు త్రిలోచనుడు వారి ఎడ ప్రసన్నుడయ్యను. బ్రహ్మ చేసిన ప్రార్థన చేత పరమేశ్వరుడు వారెల్లరూ పూర్వం వలె అగునట్లు చేసెను. వారి ఎడ ప్రసన్నుడైన పిమ్మట దేవేశుడకు శంకరుడు వారి శరీరాన్ని దివ్యమును పరమాద్భుతమగునట్టుగా చేసి వారి దీనత్వం పోగొట్టెను. ఆయన తేజం చేత ఇంద్రసహిత దేవతలెల్లరూ చంద్ర, సూర్య, బ్రహ్మ, సార్జగన, విష్ణు, యమరుద్రులు ఒక కంటి దృష్టి కలుగుట కొరకు ప్రార్థించిరి. అందుకు కారణమేమనగా శివుని తేజం చూచుట చేత వారు ఆ తేజం దర్శించలేకపోయిరి. అందుకే శివుడు వారికి దివ్య చక్షువులను, సమస్త వస్తువులను చూడగలుగునట్లుగా దృష్టిని ప్రసాదించెను. శివుడు భవానికి, హిమాలయానికి కూడా దివ్య దృష్టి ప్రసాదించెను. దేవతలు ఇంద్రుడు విష్ణు సహిత బ్రహ్మతో కూడి దివ్య దృష్టి చేత శివుని దర్శింపగలిగిరి. బ్రహ్మాది సర్వదేవతలు శివపార్వతులకు ప్రణమిల్లిరి. హిమవంతుడు, మునులు, సర్వగణములు మహాదేవునికి నమస్కరించరి. సిద్ధులు, చారణులు మొదలగు అందరూ ఆకాశవాసులు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించిరి. అట్లే దివ్య దుందుపులు మోగించిరి. మునులు పరమేశ్వరుని స్తుతించిరి. గంధర్వ ముఖ్యులు గీతములను ఆలపించిరి. అక్షరగణములు నాట్యం చేసినవి. గణేశ్వరులు ఆనంద పరవశులైరి. పార్వతీయు సంతోషం నందును. ప్రసన్నతచే ప్రఫుల్లితమైన పార్వతీదేవి స్వర్గవాసులందరి సమక్షాన దివ్య సుగంధిత మాలను శివుని చరణాలపై ఉంచెను. బ్రహ్మ సహితులకు దేవతలందరూ, యక్ష, నాగ, రాక్షస గణములు సాధు సాధు అని ప్రస్తుతిస్తూ పార్వతీ సహితుడకు శివునికి తమ ముఖం పృథ్వీకి తగులునట్లుగా వందనమాచరించిరి. ఉమాస్వయంవరం అను 102వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.